ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ డిసెంబర్ 16, 1999. ఓల్ కే అనే ఒక వ్యక్తి యొక్క ఆఫీస్లో ఆ రోజు 3 వింత సంఘటనలు జరిగాయి. ఆ 3 కూడా అతన్ని చాలా ఆశ్చర్యపరిచాయి. మొదటిది, అతని పెన్సిల్ దానంతటదే గాల్లోకి లేచింది. రెండోది, అతని కప్పులో ఉన్న కాఫీ ఇమీడియట్ గా గడ్డగట్టేసింది విత్ ఇన్ సెకండ్స్ లో. అండ్ అతని ఎదురుగా ఒక మహిళ కూర్చుంది అండ్ ఆమె మనిషి అయితే కాదు. ఈ ఓల్ కే అనే ఒక పర్సన్ తన కెరియర్ ని ఎలా బిల్డ్ చేసుకున్నాడంటే ఏలియన్ స్టోరీస్ ని డీబంక్ చేయడం ద్వారా. అంటే బేసిక్ గా ఈ ఏలియన్స్ కి సంబంధించి మనకి చాలా కథలు వినబడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజమైనవి ఉంటాయి, కొన్ని అబద్ధమైనవి ఉంటాయి. అయితే ఆ అబద్ధమైనవి అబద్ధమని నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి వాళ్ళలో ఇతను కూడా ఒకడనమాట. ఇతను వాడనంటే ఎన్నోసార్లు డీబంక్ చేశాడు అండ్ ఎన్నో పారానార్మల్ క్లెయిమ్స్ ని కూడా డీబంక్ చేశాడు. సూపర్ న్యాచురల్ సైటింగ్స్ అని చెప్పిన ప్రతి వాటి వెనక ఉన్న ట్రిక్స్ అన్నింటినీ కూడా బయట పెట్టేశాడు. అతను ఏవైతే ఆర్టికల్స్ రాస్తాడో వీటి గురించి అవి చాలా మంది యొక్క కెరియర్స్ ని నాశనం చేసేసాయి. బట్ ఇతనికైతే మాత్రం చాలా మంచి రెప్యుటేషన్ అయితే తీసుకొని వచ్చింది, టఫ్ ప్రొఫెషనల్ స్కెప్టిక్ కింద. అయితే ఆ రోజు అతని యొక్క పెన్సిల్ గాల్లో తేలడాన్ని చూసిన తర్వాత ఎందుకని కొన్ని మిస్టరీలు ఎప్పటికీ మిస్టరీగా మిగిలిపోతాయి, ఎందుకని కొన్ని మిస్టరీలకి ఎవరు జవాబు చెప్పలేకపోతుంటారు అని ఆ రోజు అతనికి అర్థమైంది. అయితే అతని ఎదురుగా కూర్చున్న మహిళ పేరు లాసెట్టా. ఈ లాసెట్టా అనే ఒక మహిళ మనిషి కాదు, ఏలియన్. అండ్ ఆమె ఆ రోజు అతనికి చెప్పింది ఏంటంటే మనుషుల్ని క్రియేట్ చేసింది వాళ్లే అని, అండ్ ఎలా క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అనేది కూడా చెప్పింది. ఇన్ఫాక్ట్ దాన్ని ఆమె ప్రూవ్ చెయ్యగలను అని కూడా చెప్పింది. సో వరల్డ్ ఫేమస్ యుఎఫ్ఓ స్కెప్టిక్ కి కూడా ఆ రోజు ఆమె చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఇన్ఫాక్ట్ తన కళ్ళతో చూసిన దాన్ని తనే నమ్మలేకపోయాడు కూడా. ఆ రోజు ఓల్కే తన యొక్క ఆఫీస్ కి కొంచెం ఎర్లీగా వచ్చాడు. ఒక కెమెరాని, ఒక టేప్ రికార్డర్ ని సెట్ చేశాడు. అంటే ఆ రెండిటికే లాసెట్టా పర్మిషన్ అయితే ఇచ్చింది. ఎందుకంటే చాలా వరకు హోక్సెస్ లో కొన్ని రూల్స్ అయితే మెన్షన్ చేయబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా రూల్స్ అయితే ఉన్నాయి. అండ్ 1 గంట పాటు ఇంటర్వ్యూ చేయడానికైతే ఆమె పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ స్టోరీ నిజమా కాదా అనేది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఆమె ఏదైతే చెప్పిందో దాని అంతటిని కూడా అతను నోట్ చేసుకున్నాడు, రికార్డ్ చేసుకున్నాడు. తర్వాత వీటన్నిటిని కూడా లాసెట్టా ఫైల్స్ అనే పేరుతో బయట ప్రపంచానికైతే రివీల్ చేశాడు. అండ్ ఆ రోజు ఆమె చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో వేరే గ్రహం మీద నివసించట్లేదు, వాళ్ళందరూ భూమి మీదే నివసిస్తున్నారు. కాకపోతే మనలాగా నేల మీద కాకుండా భూమి లోపల, అంటే మన కింద వాళ్ళు నివసిస్తున్నారు అనమాట. భూమి లోపల అండర్ గ్రౌండ్ లో నివసిస్తున్నారు వాళ్ళందరూ కూడా. కొంతమంది వాళ్ళని షేప్ షిఫ్టర్స్ అని అంటూ ఉంటారు, కానీ వాళ్ళైతే అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళ షేప్ ని చేంజ్ చేసుకోరు. వాళ్ళు హ్యూమన్ బ్రెయిన్ వాళ్ళని చూసే విధానాన్ని కంట్రోల్ చేస్తారు. అలా చేయడం వల్ల మనుషులకి వాళ్ళు కూడా మనుషుల్లాగే కనబడుతూ ఉంటారు. సో వాళ్ళు అంత భారీ స్థాయిలో ఎవాల్వ్ అయ్యి భారీ స్థాయిలో ఇంటెలిజెంట్ గా ఉన్నారనమాట. అండ్ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది మనతో కంపేర్ చేసినట్టయితే. అండ్ వాళ్ళందరూ కూడా రెప్టీలియన్స్ అని అయితే ఆమె తెలియజేసింది, అంటే లిజర్డ్ పీపుల్ అని అయితే ఆమె తెలియజేసింది. ఈ లాసెట్టా ఫైల్స్ బయటకు వచ్చింది 2000 సంవత్సరం యొక్క మొదట్లో 2 ఇంటర్వ్యూస్ కింద బయటకు వచ్చింది అనమాట. ఇదంతా కూడా అంటే ట్రాన్స్క్రిప్ట్సే వచ్చాయి. ఒకటి 1999 సంవత్సరంలో వచ్చింది, ఒకటి 2000 సంవత్సరంలో వచ్చింది. అండ్ దీన్ని జర్నలిస్ట్ అయిన కే అనే పర్సన్ బయటకు రిలీజ్ చేసినట్టుగా దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అతను ఒక ఫిమేల్ రెప్టీలియన్ తో మాట్లాడడం జరిగింది. ఆమె పేరు లాసెట్టా. అందులో ఆమె చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. కొంతమంది ఆమె పేరు లాకెట్టా అంటారు, కొంతమంది ఆమెని లాసెట్టా అంటారు. సో ఏది ఎగ్జాక్ట్ గా రియల్ నేమ్ అనేది మనకైతే తెలియదు. నేనైతే లాసెట్టానే అంటున్నాను. ఒకవేళ ఆమె తోటి బంధువులు అంటే తోటి ఏలియన్స్ ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నన్ను క్షమించండి, మీ ఇంటి ఆడపిల్ల పేరు తప్పుగా పలికినందుకు. బట్ నాకైతే అలాగే అర్థమైంది, ఇంకా అందుకని అలాగే చదువుతున్నాను నేను, అంతే, ఇంకేం అనుకోవద్దు. అండ్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె వయసు 28 సంవత్సరాలు అండ్ 5.5 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. చూడడానికి మనిషిలాగే ఉంటుంది. అండ్ ఆమె స్కిన్ పేల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది మాత్రం కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఒళ్ళంతా బ్రౌన్ డాట్స్ అయితే ఉంటాయి. ఆమె కళ్ళు నార్మల్ హ్యూమన్ ఐస్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఆమె కళ్ళ మధ్యలో వెర్టికల్ స్లిట్స్ ఉంటాయి ప్యూపిల్స్ దగ్గర. ఆమె కళ్ళని బ్లింక్ చేసినప్పుడు అక్కడ ఒక ట్రాన్స్పరెంట్ మెంబ్రెయిన్ క్రియేట్ అవుతుంది. అంటే చూడడానికి మనుషుల్లాగా అయితే లేవన్నమాట ఆమె కళ్ళు, అదైతే క్లియర్ గా తెలుస్తోంది. అంటే ఆ డీటెయిల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నాను నేను. వాళ్ళ జాతి పేరు టెర్న్ అని చెప్పింది ఆమె. వాళ్ళు భూమి కింద కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా నివసిస్తూ వస్తున్నారంట. భూమి కింద
సాలిడ్ రాక్ ఫార్మేషన్స్ ని చెక్కి దాని లోపల సిటీస్ ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారని లాసర్టా అయితే తెలియజేసింది. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అయితే ఆమెకి భూమి మీద ఉన్న వాళ్ళ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు. అంటే ఆమెకి ఏన్షియంట్ కల్చర్స్ కోసం తెలుసు, క్వాంటమ్ మెకానిక్స్ కోసం తెలుసు, కంప్యూటర్ సైన్స్ కోసం తెలుసు, ప్రతి దాని కోసం తెలుసు. ఆమె చెప్పింది ఏంటంటే మనుషులు ఎవాల్వ్ అవ్వలేదు, మనుషులు ఏలియన్స్ చేత ఇంజనీరింగ్ చేయబడ్డారు. అంటే వాళ్ళ దగ్గర బానిసలుగా మారడం కోసం ఇలా రూపుదిద్దబడ్డారు అనేది ఆమె తెలియజేస్తూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏలియన్స్ భూమి మీద పని చేయించుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని బానిసలు కావాల్సి వచ్చింది. అండ్ దానికోసం వాళ్ళు ప్రిమిటివ్ ఏప్స్ ని పట్టుకొని వాటి మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ అలా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు చాలాసార్లు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనుషులుగా ఎవరైతే కనబడుతూ ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి అటెంప్ట్ కాదు, వాళ్ళు 7th ఎక్స్పెరిమెంట్ అని చెప్పింది ఆమె. అంటే హ్యూమన్స్ వెర్షన్ 7.0 అనమాట. సో దానికి ముందు వెర్షన్ 6.0, వెర్షన్ 5.0 ఇవన్నీ వచ్చింది. ప్రతి ఒక్క వెర్షన్లో అంటే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్లో ఒక కొత్త జీవి క్రియేట్ అయింది. అది వాళ్ళకి నచ్చలేదు, దాన్ని నాశనం చేసేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసేవారు ప్రయోగాన్ని. సో అలాగా ఫైనల్గా వెర్షన్ 7 వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్నారు. బట్ వెర్షన్ 7 భూమి మీద కంప్లీట్గా స్ప్రెడ్ అవ్వడానికి ముందు వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసిన ఒక తప్పుని ఫిక్స్ చేయడానికి వాళ్ళు ఈ ప్రాంతానికి అయితే వచ్చారు. సో బేసిక్గా ఈ స్టోరీ ఎక్కడ మొదలైందంటే ఆమె హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఒక అబద్ధం అని చెప్పడంతో మొదలైంది. మనుషుల్ని క్రియేట్ చేసింది ఇల్లోజిమ్ అనే ఒక ఏలియన్స్ జాతి అనేది ఆమె తెలియజేసింది. వీళ్ళందరూ కూడా ఒక స్టార్ సిస్టమ్ నుంచి వచ్చారు. ఆ స్టార్ సిస్టమ్ పేరు ఆల్డెబరాన్. అక్కడ నుంచి భూమి మీదకి అయితే వచ్చారు. వాళ్ళు భూమి మీదకి 1.5 మిలియన్ ఇయర్స్ క్రితం వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది కాపర్ ని మైనింగ్ చేయడం కోసం. సో వాళ్ళకి పెద్ద స్థాయిలో లేబర్ ఫోర్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో దానికోసం వాళ్ళు ప్రిమిటివ్ ఏప్స్ ని తీసుకొని వాటి యొక్క జెనెటిక్స్ ని మాడిఫై చేసి ఒక కొత్త స్పీసెస్ అయితే క్రియేట్ చేశారు వర్క్ కోసం. అండ్ అదంత ప్రామిసింగ్ గా లేదు, దాంట్లో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో దాన్ని కంప్లీట్ గా వైపౌట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ లాసర్టా దీని గురించి చెబుతూ ఏమని తెలియజేసిందంటే దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్ని కూడా మనకి భూమి మీద ఇప్పటికీ కనబడుతూ ఉంటాయని తెలియజేసింది. ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా నిర్మించింది 2500 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో, అంటే సుమారుగా 4500 సంవత్సరాల క్రితం అని చెప్పి. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు నమ్మేది ఏంటి అంటే దాన్ని అప్పట్లో నిర్మించలేదు, ఇంకా పురాతన కాలంలోనే నిర్మించారని చెబుతూ ఉంటారు. అండ్ లాసర్టా చెప్పింది ఏంటంటే నిజమే, ఈజిప్టియన్స్ పిరమిడ్లను నిర్మించలేదు, వాళ్ళు జస్ట్ దాన్ని కనుగొన్నారంతే. ఈ గ్రేట్ పిరమిడ్స్ ని 75,000 సంవత్సరాల క్రితం మా వాళ్లే నిర్మించారు అని తెలియజేసింది. తర్వాత దాన్ని హ్యుమానిటీకి ఇచ్చేశారు అని చెప్పింది. అలాగే అండర్ వాటర్ రూన్స్ ఏవైతే బిమినీ దగ్గర ఉన్నాయో, అంటే బిమినీ రోడ్ అని పిలుస్తూ ఉంటారు దాన్ని, ఇది 16,000 సంవత్సరాల క్రితం నిర్మింపబడింది. దాన్ని 6th వెర్షన్ వాళ్ళు నిర్మించారు. అండ్ వాళ్ళు పర్ఫెక్ట్ యాంగిల్స్ లో దాన్ని కట్ చేశారు, మాసివ్ స్టోన్ బ్లాక్స్ ని. అండ్ వాళ్ళ దగ్గర కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉండేవి, అవన్నీ వాళ్ళకే సొంతం. అయితే ఆ తర్వాత వాళ్ళలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్పి వాళ్ళని కూడా కంప్లీట్ గా నాశనం చేసిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఈ జాతిని అయితే సృష్టించామని అయితే ఆమె తెలియజేసింది. సో బేసిక్ గా 2 మిలియన్ సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనిషి ఒకలాగే బ్రతికాడు ఆల్మోస్ట్. బట్ లాస్ట్ ఫ్యూ 1000 years లో మాత్రం రైటింగ్ ని డెవలప్ చేసుకున్నాడు, తర్వాత ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేసుకున్నాడు, తర్వాత చంద్రుడి మీదకి మనుషులు కూడా పంపేశాడు. అఫ్ కోర్స్ అది నిజం కాదని చాలా మంది అంటూ ఉంటారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనిషి చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యాడు. అంటే హంటర్ గ్యాదరర్స్ నుంచి స్పేస్ మీదకి వెహికల్స్ ని పంపే రేంజ్ లోకి ఎదిగేశాడు. సో హోమో హ్యాబిస్ నుంచి హోమో ఎరెక్టస్ వరకు మనం నార్మల్ గానే ఉన్నాం. అంటే మన డిఎన్ఏలో ఏవైతే జీన్స్ ఉన్నాయో అవి మనల్ని అంతవరకు ఎదగనిచ్చింది. బట్ రీసెంట్ టైమ్స్ లో మాత్రం మనం చాలా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతున్నాం. ఇన్ఫాక్ట్ కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. డాక్టర్ జేమ్స్ గేట్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఏమంటాడంటే హ్యూమన్స్ ఒక కంప్యూటరైజ్డ్ కోడ్ ద్వారా ఆపరేట్ చేయబడుతూ ఉంటారు. అండ్ దాంట్లో చాలా ఎర్రర్స్ అయితే ఉన్నాయి.
మన హ్యూమన్ డిఎన్ఏనే దీనికి ఒక ప్రూఫ్. మనం ఎవాల్వ్ అవ్వలేదు, మనం ఇంజనీరింగ్ చేయబడ్డామని చెబుతూ ఉంటాడు. ఇతనే కాదు, చాలా కల్చర్స్లో కూడా ఈ కాన్సెప్ట్ గురించి అయితే మెన్షన్ చేయబడింది. అంటే క్రియేషన్ స్టోరీ గురించి చాలా చోట్ల చెప్పబడింది కదా. సో ఏలియన్స్ మనుషులను సృష్టించారు అనే కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో ఉంది. ఏలియన్సే మనుషులకి నాలెడ్జ్ని ఇచ్చారనే కాన్సెప్ట్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఏదో జాలి దయకొద్దీ మనకి ఇవ్వలేదు, వాళ్ళు ఇంటెలిజెంట్ స్లేవ్స్ని కావాలనుకున్నారు, అందుకోసం ఇచ్చారు. బట్ మరీ టూ మచ్ ఇంటెలిజెంట్ అయితే వద్దనుకున్నారు, అందుకని 5 and 6 వెర్షన్స్ని వాళ్ళు నాశనం చేశారు. సో ఆ టైంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఎలా ఒకటేసారి చనిపోతారు అంటే ఎర్త్ క్వేక్స్ క్రియేట్ చేస్తారు, వాల్కనోస్ క్రియేట్ చేస్తారు, అండ్ కొన్నిసార్లు వరదలు వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ ఫ్లడ్స్ అనేవి మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్క కల్చర్లోని కూడా కనబడుతూ ఉంటుంది. దాన్ని లాస్ట్ రీసెట్ అని చెబుతూ ఉంటారు. ఇది ప్రతి చోట ఉంటుంది. అండ్ లాసెట్టా మళ్ళీ ఇలాంటిదే ఒకటి జరగబోతోంది అన్నట్టుగా మనకైతే హింట్ ఇచ్చిందని ఆ లాసెట్టా ఫైల్స్లో ఉంది. అండ్ ఆమె చెప్పింది ఏంటంటే ఆ ఏలియన్స్ మళ్ళీ భూమి మీదకి వచ్చి వాళ్ళు వదిలేసిన వర్క్ని ఫినిష్ చేయబోతున్నారు. మీరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆపలేరు, మీరు ఎక్కడ దాక్కోలేరు, ఈవెన్ అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళలేరు, ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాళ్ళకే చెందింది కాబట్టి అని తెలియజేసింది. అయితే నిజంగానే అండర్ గ్రౌండ్ వాళ్ళ అండర్లో ఉండే అవకాశం ఉందా? బేసిక్గా టర్కీలో డెరెన్కుయి అని ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. ఇది శాస్త్రవేత్తలకి చాలా పెద్ద పజిల్, ఎందుకంటే దీంట్లో 18 లెవెల్స్ ఉంటాయి, చాలా డీప్గా ఉంటుంది. భూమి లోపల సుమారుగా 300 అడుగుల లోతులో ఉంటుంది ఇది. దానికి ఒక బెస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ కూడా ఉంది, ఫ్రెష్ వాటర్ సిస్టమ్ ఉంది, అక్వాస్టిక్ ఛాంబర్స్ ఉన్నాయి, అండ్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్లో ట్యూన్ చేయబడ్డాయి అవన్నీ కూడా. సో దీన్ని బ్రాంజ్ ఏజ్ టైంలో నిర్మించారని శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉంటారు. బట్ అప్పటి వాళ్ళకి ఈ టెక్నాలజీ అయితే లేదు కదా. సో అది ఎలా సాధ్యం అంటే వీళ్లే దాన్ని నిర్మించారు అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే లాసెట్టా చెప్పింది ఏంటి అంటే డెరెన్కుయి అనేది ఏన్షియంట్ హ్యూమన్ సిటీ కాదు, అది వాళ్ళ యొక్క సివిలైజేషన్కి ఒక ఎంట్రన్స్ అని తెలియజేసింది. అండ్ దాని త్రూ లోపలికి వెళ్ళినట్టయితే వాళ్ళకి భూమి లోపల చాలా పెద్ద సంఖ్యలో సిటీస్ అయితే కనబడతాయి, వాటి యొక్క నెట్వర్క్ కూడా కనబడుతుందని తెలియజేసింది. సో వాళ్ళ యొక్క మెయిన్ సెటిల్మెంట్స్ భూమి లోపల 14,000 అడుగుల లోతులో ఉంటాయని తెలియజేసింది. ప్రతి ఒక్క సిటీ కూడా 1.5 మైల్ వెడల్పు అయితే ఉంటుందంట. అండ్ అదంతా కూడా రాయిని చెక్కడం ద్వారానే ఏర్పాటు చేశారు. దాని మధ్యలో ఒక పెద్ద టవర్ లాంటిది ఉంటుంది, అది 700 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది క్లైమేట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, ఆర్టిఫిషియల్ సన్లైట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది, ఎయిర్ ఫ్లోని మేనేజ్ చేస్తూ ఉంటుంది. లైక్ లిజర్డ్ పీపుల్ అలెక్సాలా అనమాట. అలెక్సాకి మనం ఏదైనా చెప్తే అది చేస్తూ ఉంటుంది కదా, సో అలాగా ఇది కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మాల్టాలోని హైపోజియంలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ మిస్టరీ అయితే ఉంది. దీన్ని 1902వ సంవత్సరంలో కనుగొన్నారు. ఇది కూడా ఒక అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్. దీంట్లో కూడా మనకి అన్యూజువల్ అక్వాస్టిక్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి, చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి అందులో. వాటన్నిటి కూడా చాలా పర్ఫెక్ట్గా కట్ చేశారు. ఎలా కట్ చేశారనేది ఇప్పటికీ కూడా ఒక పెద్ద డిబేటే అనుకోండి, అది వేరే విషయం. అండ్ తర్వాత చైనాలోని గ్యోట్ కేవ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిలో కూడా కొన్ని ఎక్స్టెన్సివ్ టన్నల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎన్నో సౌత్ అమెరికన్ టనల్స్ కూడా రీసెంట్గా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అండ్ ఆ ప్రాంతంలో కూడా వాస్ట్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. జియోలాజికల్ సర్వీస్లో మనకు తెలిసింది ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి అండర్ గ్రౌండ్ ప్లేస్ని కూడా మనం స్టడీ చేయలేం. అంటే మన టెక్నాలజీ వాటి వరకు రీచ్ అవ్వలేదు, కొన్నింటిని మాత్రమే రీచ్ అవ్వగలదు. అయితే అలా రీచ్ అయిన వాటిల్లో శాస్త్రవేత్తలకి చాలా మిస్టరీలు ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలకి 6 క్లబ్ ఇంపాక్ట్ క్రియేటర్ గురించి చాలా అంటే చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే అది యుకాటన్ పెనిన్సులాలో ఉంటుంది. అండ్ అది చాలా అంటే చాలా పెద్ద ఆస్ట్రాయిడ్ కారణంగా ఫామ్ అయింది. సో అక్కడ ఆ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన అవశేషాలని తెలుసుకోవడం కోసం అండ్ దానికి సంబంధించిన హిస్టరీని కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ఎప్పుడూ చాలా ఎగ్జైటెడ్గానే ఉంటారు. అందుకే ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని లేయర్స్ ఆఫ్ రాక్ ట్రాన్స్ఫార్మ్ చేయబడింది. అది దేని కారణంగా? ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ ద్వారా. అయితే ఆ హీట్ ప్రెషర్ పైనుంచి కాదు వచ్చింది, భూమి లోపల నుంచి వచ్చింది. లాసెట్టా ఏమని చెప్పిందంటే ఇవేవి కూడా ర్యాండమ్ ఫార్మేషన్స్ ఏమీ కాదు, ఇవన్నీ కూడా గాయాలు, ఇవన్నీ కూడా యుద్ధం కారణంగా ఏర్పడిన గాయాలు అని చెప్పింది. అండ్ ఆ యుద్ధం దేనికోసం అంటే కాపర్ కోసం అని చెప్పింది. సో బేసిక్గా మనకందరికీ తెలిసింది ఏంటి, డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి? యుకాటన్ పెనిన్సులా దగ్గర ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ 66 మిలియన్ సంవత్సరాల క్రితం వచ్చి భూమిని తాకింది. అండ్ దాని కారణంగా భూమి మీద ఉన్న డైనోసార్లు అన్నీ కూడా అంతరించిపోయాయి. శాస్త్రవేత్తలు అయితే ఇదే చెబుతూ ఉంటారు. బట్ లాసెట్టా చెప్పింది ఏంటంటే అది ఎగ్జాక్ట్గా వాస్తవం కాదంటుంటుంది. అండ్ ఆ ఫాల్అవుట్ అనేది స్పేస్ నుంచి వచ్చింది కాదు, ఒక న్యూక్లియర్ వెపన్ నుంచి వచ్చింది. అండ్ ఆ న్యూక్లియర్ వెపన్ కాపర్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటుంది అని చెప్పింది. కాపర్ కోసం ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే వాళ్ళు
కాపర్ ని కనుక న్యూక్లియర్ ఫ్యూజన్ కి గురి చేసినట్టయితే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో అది కొన్ని ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ భూమి మీద కాదు అసలు ఎక్కడా కూడా లేవన్నమాట. కాపర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. ఒకవేళ దాని కనుక ఒక హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని కనుక మనం రైట్ యాంగిల్లో ఇండ్యూస్ చేయగలిగినట్టయితే మనం ఒక ఓవర్ క్రాసింగ్ ఆఫ్ ఫ్లక్చువేటింగ్ ఫీల్డ్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ కాపర్ ని మనం ఆ టైంలో వేరే ఎలిమెంట్స్ తో ఫ్యూజన్ చేసినట్టయితే మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఫీల్డ్ ఛాంబర్ ని జనరేట్ చేయొచ్చు. సో దీనివల్ల ఒక స్పెషల్ ఫోర్స్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది నేచర్ లో. అండ్ ఇది వేరియస్ టెక్నాలజికల్ టాస్క్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఒకప్పటి కాలంలోనే కాపర్ గురించి వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అండ్ కాపర్ ఎనర్జీ ఫీల్డ్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉంటుంది. అది గ్రావిటీని, స్పేస్ ని, టైం ని మ్యానిపులేట్ చేయగలుగుతూ ఉంటుంది. సో యూఎఫ్ఓలు వాళ్ళ యొక్క ప్రొపల్షన్ కోసం ఇదే చేస్తారు. వాళ్ళు ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేస్తారు. అది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో అలైన్ అవుతుంది. సో వాళ్ళు చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలుగుతూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే రెండు వేరు వేరు మ్యాగ్నెట్స్ యొక్క సేమ్ పోల్స్ దగ్గరగా తీసుకొచ్చినప్పుడు అవి రెండు కూడా ఒక రిపెల్లింగ్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. యూఎఫ్ఓస్ కాపర్ ఫీల్డ్ ని ఉపయోగించి అలాంటి ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాయి. అది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పుష్ చేస్తుంది. అలాగే వాళ్ళు చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలుగుతూ ఉంటారు. ఇది మనకి చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. బట్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. యూఎఫ్ఓస్ వాటికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి అలైన్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా ఫెయిల్ అయినప్పుడు అవి క్రాష్ అయిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1947 లో రాస్వెల్ ఇన్సిడెంట్ జరగడానికి కూడా ఇదే కారణం అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ లాసెట్టా కూడా అదే తెలియజేసింది, 2 షిప్స్ క్రాష్ అయ్యాయని. అయితే లాసెట్టా చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే 2 ఏలియన్ స్పీసెస్ భూమిని ఒకటేసారి కనుగొన్నాయంట మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం. ఫస్ట్ ఒక హ్యూమనాయిడ్ జాతి భూమిని అయితే చేరుకుంది. వాళ్ళు అంటార్టికాలో కాపర్ మైన్స్ ని తవ్వి ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటి కూడా తీసుకొని వెళ్లారు. ఆసియాలో కూడా కాపర్ మైన్స్ ని తవ్వి ఆ ప్రాంతంలో ఉన్న కాపర్ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్లారు. వాళ్ళ షిప్పుల్లో మొత్తం కాపర్ నింపేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. తర్వాత మరొక రెప్టిలియన్ జాతి ఆ ప్రాంతానికి వచ్చింది. వాళ్ళ దగ్గర ఓన్ కాపర్ ఫ్యూజన్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ వాళ్ళు భూమి మీద ఉన్న కాపర్ లో కొంత వాటా కావాలన్నారు. బట్ ముందు వచ్చిన వాళ్ళేమో వాటా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో వాళ్ళ మధ్య యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధం కొన్ని నెలల పాటు అలాగా కొనసాగింది. అండ్ ఫైనల్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఒక మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయిన కాపర్ ఫ్యూజన్ బాంబును ఉపయోగించారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు. అండ్ ఆ బాంబు యుకాటన్ పెనిన్సులాలో పడింది. అండ్ దాని కారణంగా భూమి మీద ఉన్న లైఫ్ అంతా కూడా చనిపోయింది. సో అప్పుడే డైనోసార్లు కూడా అంతరించిపోయాయి. కాకపోతే ఏంటంటే అది ఎక్కడో పైనుంచి వచ్చిన ఆస్ట్రాయిడ్ కాదు, వీళ్ళు వేసిన బాంబు అని చెప్పింది అనమాట ఆమె. అయితే ఏలియన్స్ ఆ తర్వాత భూమి మీద ఒక చైన్ రియాక్షన్ ట్రిగర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ట్రిగర్ అయ్యింది. ఒక న్యూక్లియర్ వింటర్ క్రియేట్ అయింది. అది 200 సంవత్సరాల పాటు అలా కొనసాగింది. డైనోసార్లు అన్ని కూడా అంతరించిపోయాయి. కొన్ని ఎస్కేప్ అయ్యి భూమి లోపలికైతే వెళ్ళిపోయాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అండ్ అలా ఎస్కేప్ అయిపోయిన డైనోసార్లు ఫర్దర్ గా లెజర్డ్ డైనోసార్స్ కింద మారిపోయాయి. బట్ అవి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతరించిపోయే స్టేజ్కి అయితే వచ్చేసాయి అంటూ ఉంటారు. ఏది ఎగ్జాక్ట్ గా వాస్తవం అనేది ఎవరికి తెలియదు. ఇది జస్ట్ ఒక థియరీ మాత్రమే. ఇది వాస్తవం అయ్యే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు చాలా చోట్ల ఇరీడియం కాన్సన్ట్రేషన్ చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ చిక్స్ క్లబ్ క్రేటర్ లో కూడా చూస్తున్నారు. అండ్ ఇదంతా కూడా ఆస్ట్రాయిడ్ కారణంగా వచ్చింది కాదు, ఇదంతా కూడా ఒక బాంబు కారణంగా వచ్చింది అని అయితే ఆమె తెలియజేసింది అనమాట. మోడర్న్ మిలిటరీస్ ఇప్పుడు ఈ కాపర్ ఫ్యూజన్ టెక్నాలజీని రీక్రియేట్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తున్నారు. అంటే దాన్ని ఉపయోగించి ఒక కొత్త టెక్నాలజీని క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1 అవ్వచ్చు అని. బట్ వాళ్ళకి అసలు దీని గురించి ఏ మాత్రం ఐడియా లేదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీని గురించి తెలుసుకోలేరు. దీని గురించి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఇది వర్క్ అయ్యేలా చేయాలంటే కేవలం ఫిజిక్స్ తెలుసుకుంటే సరిపోదు, బయాలజీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కాపర్ ఫ్యూజన్ యొక్క రియల్ పవర్ అనేది కేవలం మ్యాటర్ని మ్యానిపులేట్ చేయడం మాత్రమే కాదు, అది మనుషుల యొక్క బ్రెయిన్స్ ని మ్యానిపులేట్ చేయడం కూడా. సో అలా చేస్తేనే దాని యొక్క పవర్ ని ఎగ్జాక్ట్ గా బయటికి జనరేట్ చేయగలరు. సో హ్యూమన్స్ యొక్క కాన్షియస్నెస్ ని కంప్లీట్ గా మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెకండ్ ఇంటర్వ్యూలో లాసెట్టా తన యొక్క సైకిక్ ఎబిలిటీస్ ని అతని కళ్ళ ముందు డెమోన్స్ట్రేట్ చేసింది. అంటే లాసెట్టా చెప్పింది ఏంటంటే తనకి టెలికెన్సిస్ కానీ టెలిపతి కానీ చాలా క్లియర్ గా వచ్చు, వాళ్ళందరికీ కూడా పుట్టుకతోనే అవి వస్తాయని తెలియజేసింది. సో అతను దాన్ని నమ్మకపోయేసరికి అతనికి నిరూపించడం కోసం అతని టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పుని జస్ట్ చేత్తో అలా టచ్ చేసింది. సో వేడి కాఫీ ఇమీడియట్ గా గడ్డగట్టేసింది. ఆ తర్వాత అతని టేబుల్ మీద ఉన్న ఒక పెన్సిల్ గాల్లోకి ఎగిరేలా చేసింది. కే దాని అంతటిని కూడా చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె ఏమందంటే ఇది మ్యాజిక్ కాదు, ఇది జస్ట్ బయాలజీ అంతే,
మేము టెలిపతిని టెలికన్సెస్ని పుట్టుకతోనే ఉపయోగించడం మొదలు పెడతాం. మా బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీతో కంపేర్ చేస్తే. మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఎస్పెషల్లీ మేము సన్లైట్లోకి వచ్చామంటే ఇంకా యాక్టివ్గా ఉంటాం. యాక్చువల్గా మేము భూమి మీదకి వస్తూ ఉంటాం, మనుషుల్ని కలుస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో టచ్లో కూడా ఉంటాం, అంటే వాళ్ళకి తగులుతూ ఉంటాం కూడా. బట్ వాళ్ళు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా గుర్తుపట్టకుండా చూసుకుంటాం. దీనికోసం మేము ఏమీ చెయ్యము. టెలిపతి ద్వారా వాళ్ళ మైండ్కి కొన్ని సిగ్నల్స్ని ఇస్తాం. బేసిక్గా హ్యూమన్ మైండ్ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి మా యొక్క ఆర్డర్స్ని వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు రిఫ్యూజ్ చేయకుండా. సో వాళ్ళ కళ్ళకి మేము రెప్టిలియన్స్ లా కాకుండా నార్మల్ హ్యూమన్స్ లాగా కనబడాలి అని చెప్పి మేము వాళ్ళకి ఆదేశాలు ఇస్తాం. అలాగే చూడాలని ఆదేశాలు ఇస్తే వాళ్ళు అలాగే చూస్తారు. సో అందువల్ల మేము వాళ్ళకి అలా కనబడతాం అంతే తప్ప నిజానికైతే మేము ఎప్పుడు ఇలాగ రెప్టిలియన్స్ లాగే ఉంటాం. మేమేమి మా యొక్క రూపాన్ని మార్చుకోము అని అయితే ఆమె తెలియజేసింది. ఇన్ఫాక్ట్ రెప్టిలియన్ పీపుల్ భూమి మీద ఉన్న మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ఎంతో మంది చెబుతూ మొత్తుకుంటూ వస్తున్నారు కూడా. డేవిడ్ ఇకే అనే ఒక కాన్స్పిరసీ థియరిస్ట్ ఎన్నో ఏళ్లుగా ఏమని చెబుతూ వచ్చాడంటే షేప్ షిఫ్టింగ్ రెప్టిలియన్స్ డ్రాకో స్టార్ సిస్టమ్ నుంచి భూమి మీదకు వచ్చి ప్రపంచంలో ఉన్న పవర్ మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు భూమి మీద చాలా చోట్ల నివసిస్తున్నారు. కొన్ని ఐలాండ్స్లో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. బట్ ఏదో ఒక రోజు వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. ఆ రోజు మనం అందరం కూడా వాళ్ళకి బానిసలు అవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ దాని గురించి ఆల్రెడీ చాలా మందికి అప్పుడే తెలుసు. ఫ్రీమేసన్స్, ఇల్యూమినాటి, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్, సిఐఏ, FBI వీళ్ళందరికీ కూడా దీని గురించి ఐడియా ఉంది. మెన్ ఇన్ బ్లాక్ కూడా దీని గురించి రెగ్యులర్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ దీని గురించి ఎప్పుడు పట్టించుకుంటూ ఉంటుంది. బట్ మనకైతే దీని గురించి చెప్పడానికి ఏ మాత్రం ఇష్టపడదు అని అయితే ఆయన ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాడు. బట్ చాలా మంది దాన్ని అబద్ధమని కొట్టిపడేస్తున్నారు. అయితే కే మాత్రం ఆమెను లిజార్డ్ లాగా ఎందుకు చూడగలిగాడు అంటే ఆమె అలో చేసింది కాబట్టి అతను అలా చూడడానికి. అలో చేయకపోయినట్టయితే ఆమె కూడా అతనికి నార్మల్ మనిషిలాగే కనిపించేదేమో, అది వేరే విషయం. అయితే లాసెట్టా చెప్పింది ఏంటంటే మనుషులకు కూడా పుట్టుకతో ఇలాంటి ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఏలియన్స్ వాటిని సప్రెస్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా దీని గురించి ఐడియా ఉంది. బట్ వాళ్ళు బయటకి చెప్పరు అంతే అని తెలియజేసింది. పెంటగాన్ యొక్క ESP రీసెర్చ్ కేవలం హ్యూమన్ సైకిక్స్ కోసం మాత్రమే కాదు, వాళ్ళు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్చుయేషన్స్ గురించి కూడా స్టడీ చేస్తారు. ఆల్టర్డ్ చిల్డ్రన్స్ బ్రెయిన్ వేవ్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు. వీటన్నిటి యొక్క రిపోర్ట్స్ని క్లాసిఫైడ్ ఫైల్స్ కింద ఉంచి వాటిని బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తూ ఉంటారు. అంటే హ్యూమన్ DNAని ఏలియన్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. బట్ వాళ్ళు దాని గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడట్లేదని చెప్పింది. అయితే ఈ ఏలియన్స్ హ్యూమన్ DNAలో ఒక సీక్రెట్ ఎలిమెంట్ని ఉంచారు. అంటే వాళ్ళు ఫాస్ట్గా డెవలప్ అయ్యేలా చేశారు. అండ్ అది ఇమీడియట్గా జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అలా జరిగింది. బేసిక్గా భూమి యొక్క మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. అది సుమారుగా ఇయర్కి 35 మైళ్ళ వరకు మూవ్ అవుతూ ఉంటుంది. సో వరల్డ్ మ్యాగ్నెటిక్ మోడల్ అనేది దీనితో పాటుగా మ్యాచ్ అవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో అందుకే శాస్త్రవేత్తలకు దీని గురించి ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే రాదు. లాసెట్టా చెప్పింది ఎంతవరకు వాస్తవం అని. లాసెట్టా చెప్పింది ఏంటంటే వాళ్ళు హ్యూమన్ DNAలో ట్రిగర్స్ని కొన్నిటిని ఇన్స్టాల్ చేశారు. అవి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. భూమి యొక్క ఈ షిఫ్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా హ్యూమన్ కాన్షియస్నెస్లో చాలా ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. అలా రావడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా డెవలప్ అయిపోతున్నారు. బేసిక్గా ఏలియన్స్ తెలివైన బానిసలను కావాలనుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనుషుల్ని ఆయుధాలుగా వాడుకోవాలనుకున్నారు. బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఇప్పటి వరకు జరిగినప్పటికీ కూడా రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువగా జరుగుతోంది. బట్ ప్రతిదీ కూడా మన DNAలో ప్రోగ్రామ్ చేయబడింది. బట్ మన DNAలో ప్రోగ్రామింగ్ చేయబడిన ఆ ప్రోగ్రామ్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షిఫ్టింగ్ వల్ల కొన్ని వేరు మార్పులను అయితే చూస్తోంది అనమాట. సో దాని కారణంగా ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నామనేది ఆమె చెప్పిన మాట. సో బేసిక్గా భూమి మీదకి మొత్తంగా 3 ఏలియన్ స్పీసెస్ అయితే భవిష్యత్తులో మళ్ళీ రాబోతున్నాయని ఆమె చెప్పింది. ఒక ఏలియన్ స్పీసెస్ ఏమో హ్యూమన్ జెనెటిక్స్ కోసం వస్తుంటే మరొకరేమో హైడ్రోజన్ కోసం అండ్ మరొకరేమో కాపర్ కోసం వస్తున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మనుషుల్ని కంప్లీట్గా అంతం చేసి దాన్ని వాళ్ళతో పాటుగా పట్టుకొని వెళ్తారు అని చెప్పింది ఆమె. సో అండ్ ఆమె ఫైనల్గా చెప్పింది ఏంటంటే మనుషులకి ఏలియన్స్ చాలా రకాల ఇంటెలిజెన్స్లు ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా రకాల ఎమోషన్స్ కూడా ఇచ్చారు. అంటే అగ్రెషన్, టెరిటోరియల్ ఇన్స్టింక్ట్స్, ప్యాక్ మెంటాలిటీ వీటన్నిటిని కూడా వాళ్లే మనుషులకి ఇచ్చారు. బేసిక్గా మనుషులు 7th సక్సెస్ఫుల్ వెర్షన్ కాదు, ఫస్ట్ సక్సెస్ఫుల్ ప్రోటోటైప్.
దానికి ముందు అన్ని కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అని చెప్పింది ఆమె. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే పనిని మధ్యలో ఆపేశారో దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయడానికి వస్తున్నారని చెప్పింది ఆమె. అంటే వాళ్ళు మనల్ని ఇంకా అడ్వాన్స్ స్టేజ్ తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారా, లేదంటే మనల్ని అంతం చేసేసి కొత్త జాతిని పుట్టించడానికి వస్తున్నారా అనేది ఇంకా వీ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్. అంతే, అంతకుమించి ఇంకా మన దగ్గర దీని గురించి ఎలాంటి ఆన్సర్ అయితే లేదు. బేసిక్గా ఈ లాసెట్టా ఫైల్స్ 2000 సంవత్సరంలో ఇంటర్నెట్లోకి వచ్చినప్పుడు అందరూ దీని గురించి చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే డైనోసార్స్ని ఏలియన్ వార్స్లో ఏలియన్స్ చంపేయడం జరిగింది, హ్యూమన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రోనాట్స్ ఇంజనీరింగ్ చేశారు, అండర్ గ్రౌండ్ రెప్టిలియన్ సిటీస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కంట్రోలింగ్ హ్యూమన్ కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా అందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపించాయి. సో చాలా మంది దీన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ డెరెన్ క్యూయూ లాంటి భూమి లోపల ఉన్నది కూడా వాస్తవమే. అండ్ అది చాలా అంటే చాలా పెద్దది. భూమి లోపల సుమారుగా 300 అడుగుల వరకు ఉంటుంది. అండ్ అక్కడ వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది. అది ఎలా వచ్చింది అనేది శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అర్థం కాదు. అండ్ కొంతమంది ఏమంటారంటే అప్పటి కాలంలో ఏలియన్స్ ఉన్నారు అండ్ వాళ్లే దీన్ని నిర్మించారని చెబుతూ ఉంటారు, అందుకే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందులో కనబడుతుంది అంటారు. మరి కొంతమంది ఏమో లేదు, మనుషులే నిర్మించారు, బట్ వాళ్ళు జస్ట్ కొంచెం టాలెంటెడ్ పీపుల్ అంతే అంటూ ఉంటారు. అలాగే మనం మాల్టాలో చూసిన మాల్టా హైపోజియంలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అందులో కూడా చాలా అక్వాస్టిక్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. అండ్ అవి పర్టికులర్గా 100 హెడ్జ్ వరకు ట్యూన్ చేయబడి ఉంటాయి కూడా. అండ్ అక్కడ ఉన్న స్టోన్ వర్క్ కూడా చాలా ప్రెసైజ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మనుషుల యొక్క క్యాపబిలిటీస్ని దాటే వాళ్ళు వాటిని నిర్మించారు. బట్ వాళ్ళ దగ్గర అప్పటి కాలంలో ఎంత అద్భుతమైన స్కిల్ ఉందో మనకైతే తెలియదు కదా. ఇప్పటికే భూమికి సంబంధించి ఎన్నో మిస్టీరియస్ థియరీస్ ఉన్నాయి. అంటే హాలో ఎర్త్ అనే థియరీ ఒకటి ఉంది, ద బ్లూప్ అనే థియరీ ఒకటి ఉంది. ఈ హాలో ఎర్త్ అనేది ఏంటంటే భూమి లోపల స్పేస్ చాలా ఎంటీగా ఉంటుంది, అక్కడ ఏలియన్ సివిలైజేషన్ ఉందని. అలాగే బ్లూప్ అనే థియరీ ఏమని చెబుతుందంటే భూమి లోపల నివసిస్తున్న ఎన్నో వింత వింత జీవులు చేసే శబ్దాలు అప్పుడప్పుడు భూమిలోంచి బయటకు వినబడుతూ ఉంటాయి అంటారు. కొంతమంది ఏంటంటారంటే అవి జస్ట్ ఐస్ క్వేక్స్ యొక్క సౌండ్ అంటారు, లేదా మెరైన్ లైఫ్ యొక్క సౌండ్ అంటారు. ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. బేసిక్గా ఓషన్స్ని మనం పూర్తి స్థాయిలో స్టడీ అయితే చేయలేదు కదా. ఈ చిక్స్ క్లబ్ క్రియేటర్ అనేది డైనోసార్లను చంపేసింది అనేది అయితే మనకు తెలుస్తోంది, బట్ దేని కారణంగా క్రియేట్ అయింది అనేది మనకు తెలియట్లేదు. అండ్ భూమి లోపల నుంచి హీట్ అండ్ ప్రెషర్ ఎందుకు వచ్చిందో కూడా శాస్త్రవేత్తలకి ప్రస్తుతానికైతే ఏమీ అర్థం కావట్లేదు. బట్ ఆస్ట్రాయిడ్ చంపేసింది అనే థియరీని చాలా మంది ఇప్పుడు నమ్ముతున్నారు కదా. బట్ ఒక 20-25 ఏళ్ల క్రితం ఈ థియరీని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినప్పుడు 1990s చాలా మంది దాన్ని చూసి కూడా నవ్వారు, దాన్ని విని కూడా నవ్వారు. ఏటేటి పెద్ద రాయి వచ్చి భూమి మీద పడిపోయిందా, దాని దెబ్బకి డైనోసార్లను అంతరించిపోయా, ఎవరికైనా చెప్పు నాకు కాదు, ఇలా మాట్లాడేవారు ఒకప్పటి కాలంలో దీని గురించి చెబితే. బట్ ఇప్పుడు దాన్నే నిజమని నమ్ముతున్నారు. సో ఒక కాన్స్పిరసీ ట్రూత్గా ఎప్పుడు మారుతుందో తెలుసా, టైం గడుస్తున్న కొద్దీ. సో టైమే ప్రతి కాన్స్పిరసీకి కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది. కొన్ని వందల సంవత్సరాల వరకు చాలా నార్మల్గా బ్రతికిన మనం అగ్రికల్చర్ అని, రైటింగ్ అని, లాంగ్వేజ్ అని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని ఏదేదో చేసి చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాం కదా. సో దాని వెనక ఈ డిఎన్ఏ మ్యానిపులేషన్, ఎర్త్ మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్టింగ్, ఇవన్నీ కూడా కారణం అయి ఉండొచ్చు అనేది కొంతమంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. సో అది ఎగ్జాక్ట్గా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో అందుకనే ఈ మిస్టరీ ప్రస్తుతానికైతే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. అంటే ఏలియన్స్ నిజంగానే మనల్ని క్రియేట్ చేశారా, మనకి ఈ నాలెడ్జ్ అంతా వాళ్లే ఇచ్చారా, అండ్ ఇదంతా కూడా మన డిఎన్ఏలో ఇంజెక్ట్ చేసి ఉందా, మనం 7th ఎక్స్పెరిమెంటా, మనం వెర్షన్ 7.0నా, అండ్ ఫ్యూచర్లో వెర్షన్ 8.0 వస్తుందా, అలా వచ్చినట్టయితే దానికి ముందు మనల్ని అందరినీ కూడా కంప్లీట్గా అంతం చేసేసి కొత్త జాతిని సృష్టిస్తారా, ఏమో ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలీదు. అది మొత్తం సిచ్యువేషన్లో ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ ఓల్కే అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఐడెంటిటీ ఎప్పుడు కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతనికి కే అనే పేరు పెట్టింది కూడా మెన్ ఇన్ బ్లాక్ సినిమాలోని కే క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని. సో దీనికైతే ఒక అఫీషియల్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అయితే లేదు, అంటే మనుషులు ఏలియన్స్తో కాంటాక్ట్లోకి వచ్చారు అనడానికి. బట్ లిజర్డ్ పీపుల్ కంట్రోలింగ్ హ్యూమన్స్ అనే ఒక కాన్సెప్ట్ని అయితే మాత్రం చాలామంది నమ్ముతూ ఉంటారు. సో టైమే అది నిజమా అబద్ధమా అనేది మనకు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత, ఈ మొత్తం సిచ్యువేషన్ గురించి విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.